వృషభ రాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే ఆ, ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక వీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము, స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము, సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు వదిలేయడము, తెల్లటి పుష్పాల చేత రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సూర్య భగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, నూతనమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి సమయము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో రవిచేత శని భగవానుడు కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఓపిక, పట్టుదల, సహనం, ఆసనం, ధ్యానం, ముద్ర ద్వారా మీకు మంచి ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ ఉద్యోగ మార్పు లేకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ధర్మ మార్గంగా ఉన్నంత వరకు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ధనాన్ని, సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకంటూ మంచి కాలం అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ రథసప్తమి సందర్భంగా సూర్యభగవాని యొక్క ఆరాధన, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలేసేయడము, యథాశక్తిగా ఈ రావి ఆకుల్లో కానీ, అరటాకుల్లో కానీ, లేకపోతే తెల్ల జిల్లేడు ఆకులపైన సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం అందచేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, బుధాదిత్య రాజయోగము, మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆవేశం తగదు. జ్ఞానం, మౌనం, ధ్యానం, ధర్మము, ఆసనాల వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం వలన అనేక రకాలమైన సమస్యలు వాటంతటికి వాటే తొలగిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రవి, శని సంచార స్థితి ఏడాది తర్వాత కుంభరాశిలో కలవడం వలన భార్యాభర్తల్లో ఒకరిపైన ప్రేమానురాగాలు అవసరం. ఆరోగ్యకారకుడు రవి, ఆయుకారకుడు శని కావడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ఈ వీలైనంత వరకు ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అనేటువంటి జీవితమైన పొందగలిగితే
ఈ గడ్డు కాలం నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురు సంచార స్థితి కారణం వలన అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, చిన్నపాటి కుటీర పరిశ్రమలు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుని యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలను కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. కనుక ఈ అష్టమస్థాన శని సంచార స్థితిలో రవి భగవానుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకు చాలా అవసరం. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు. కనుక వీలైనంత వరకు సముద్ర స్నానం, నదీ స్నానం, లేకపోతే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలేయడం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ రాగి చెంబులో నీళ్లు పోసుకొని సూర్య భగవానికి అర్ఘ్యం వదిలేయడం వలన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆ రోజు నవగ్రహాల్లో సూర్య భగవానునికి తెలుపు పుష్పాల చేత కానీ లేకుంటే ఎర్రటి మందారాల చేత కానీ అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో కేతువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట వినడం ధర్మము, విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథుల యందున, మంగళ శనివారాల యందున ఆవేశానికి సరైన సమయం కాదు. ఆలోచన అవసరం. చిన్న విషయాలకు మీరు వాగ్వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. కనుక వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో ఆయుస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిసి ఉండడం వలన తల్లిదండ్రులతో చాలా వాగ్వివాదాలు చేయకుండా మౌనంగా, ధ్యానంగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి విలువలతో కూడిన జీవితాన్ని పొందండి. లేకపోతే అనేక రకాల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో గురు సంచార స్థితి కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు. రాబోయే కాలం అంతా కూడా మీకు సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు చేసేటువంటి వారందరూ కూడా గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, మార్కెటింగ్ ఏజెన్సీలు, అలాగనే నీటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల వారందరికీ కూడా శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.